జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో హలో ఏమండి? ఎలా ఉన్నావు జానకి? నేను బానే ఉన్నానండి. కానీ అక్కడ వాతావరణం బావున్నా అలవాట్లేని వాళ్ళకి బావుండదు. పట్నం వెళ్తేనే దిక్కులు దిక్కులు చూసే నువ్వు ఫారెన్ వెళ్ళావు కదా, విస్తుపోతూనే ఉంటావు. చెప్పిన గడువు కన్నా ఒకరోజు ముందే వచ్చేస్తే త్వరగా కోలుకుంటావు కూడా. నా గురించి వదిలేయండి. సంధ్య ఏమో రామలక్ష్మి, సంజయ్కి ఏ సమస్య వచ్చిందోనని కంగారుగా ఇక్కడికొచ్చాను కదండి. కానీ పరిష్కారమే లేని పరిస్థితిలో ఉంది తను. నా చెల్లెలికి క్యాన్సర్. ఎక్కువ రోజులు బతకదని చెప్పారు. మీ అమ్మతో మాట్లాడతావా? సరే. ఇదిగో జానకి, అక్కడ వాతావరణం గాని మనుషులు గాని ఎలా ఉన్నా మనకనవసరం. అనవసరమైన వాటి గురించి నువ్వు ఆలోచించి కలవరపడకో. చూసామా, వచ్చామా, అంతే. రామలక్ష్మి వచ్చింది, మాట్లాడు. రా. ఇంకో విషయం, మన మచ్చల ఆవు లక్ష్మి ఉంది కదా, మగదూడకు జన్మనిచ్చింది. అది నా నా చెల్లెలు సంధ్య చనిపోతుందండి. హలో హలో అమ్మా, వినిపిస్తోందా? అమెరికా అంటే చాలా దూరం కదా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా. ఎలా ఉన్నావు? బాగున్నావు కదా? ఆ పిండి ఎలా ఉంది? ఫారెన్ లో ఉంటే మనకన్నా బాగుంటారులే, తెల్లగా ఉంటారు. ఆద్య కూడా వెన్నపూసలా ఉంటుంది కదా. నువ్వు వచ్చేటప్పుడు ఫోటోలు కూడా తీసుకురా. ఏంటమ్మా ఓ అంటావు? ఓ, అక్కడ చలి ఎక్కువ అంట కదా, అందుకేనా ఎక్కువగా మాట్లాడట్లేదు? రామలక్ష్మి, నేను తర్వాత మాట్లాడతాను. సర్లే, నువ్వు త్వరగా వచ్చేయమ్మా. నేను ఏదైనా కొనుక్కోవాలన్నా చాలా కష్టంగా ఉంది. ఆకతాయి కుర్రోళ్ళు నేను అలా ముందుకెళ్ళగానే ఎందుకు నవ్వుతారో అర్థమే కావట్లేదు. సరేమ్మా, నువ్వు జాగ్రత్త. ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.